అధ్యక్షత వహించినటువంటి శ్రీ నరేందర్ రెడ్డి గారు, విశిష్ట అతిథిగా వేదికపై ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి గారైన శ్రీ గోపాల్ రెడ్డి గారు, పాఠశాల ప్రిన్సిపల్ గారు, అలుమ్ని అసోసియేషన్ సెక్రటరీ గారైన శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, చిన్నరాజా గారు, పెద్దలు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి రిటైర్ అయ్యి వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా మాతో కలిసి పనిచేసిన వారు, మాతో పని చేయించినటువంటి ఇక్కడ పనిచేసినటువంటి ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అందరికీ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలతో తెలియజేస్తూ, సర్వేల్ గురుకుల పాఠశాలలో చదివి మీరెంత ఆనందిస్తున్నారో ఇక్కడ సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నాకు కూడా ఈ పాఠశాలతో చాలా అనుబంధం ఉంది. ఈ పాఠశాలలో పనిచేయడం ఒక అదృష్టంగా, ఒక వరంగా భావిస్తున్నాను. ఇక్కడ చదువుకొనిపోయిన ప్రతి విద్యార్థి కూడా ప్రయోజకులు అయినారని మిమ్మల్ని చూస్తుంటే, మీ అభివృద్ధి చూస్తుంటే అది ప్రత్యక్షంగా అది నిరూపిత సత్యం. అలుమ్ని అసోసియేషన్ వారు నేను ఇక్కడ 4 years ప్రిన్సిపల్గా పనిచేసిన సమయంలో నాతో చాలా సహకరించారు, పాఠశాల అభివృద్ధికి అనేక రకాలుగా దోహదపడ్డారు. 95-96లో ఈ పాఠశాలకు 7 ర్యాంకులు సాధించిన సందర్భంగా, అదే సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాము ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ యొక్క సౌజన్యంతో. ఇతోధికంగా తోడ్పడుతున్నటువంటి అలుమ్ని అసోసియేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి పాఠశాలలో అభివృద్ధి చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవి కేవలం మా సంస్థతో మాత్రమే పూర్తి అవ్వకపోవచ్చు. సంస్థ చేయాల్సినటువంటి కొన్ని ఉంటే మీ అందరి సహకారంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇతోధికంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి సహకారాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Mr. Srinivas Reddy garu, ex-principal of this now I request General Secretary Sri Rajesh Reddy to give bouquet. ఈరోజు కార్యక్రమ ముఖ్య అతిథులు రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, మా డిప్యూటీ సెక్రటరీ వెంకటనరసయ్య గారు, ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారు, అలాగే ఈ నిర్వాహక కమిటీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర గతంలో ఇక్కడ పనిచేసిన స్టాఫ్ మెంబర్స్, పూర్వ విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్యక్రమము ఏర్పాటు చేయడంలో ఉద్దేశం అందరికీ తెలిసిందే. రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల విద్యాలయాలలో చదివి వేరు సంవత్సరాలలో వేరు స్థితిలో
సొసైటీలో స్థిరపడినటువంటి అందరూ ఒక దగ్గరికి రావడం చాలా ఆనందకరమైన విషయం. ఒక పాఠశాల సమాజానికి ఏం చేయగలుగుతుంది, ఎలాంటి వ్యక్తులను అందించగలుగుతుంది అనేది మనకి ఇలాంటి ఒక లాంగ్ స్టాండింగ్ ఇన్స్టిట్యూషన్ను చూసినప్పుడు తెలుస్తుంది. అలాగే ఆయా వ్యక్తులకు సంబంధించి ఎలాంటి లక్షణాలను అందించగలుగుతుంది, ఎలాంటి వ్యక్తిత్వాలని పెంపొందించగలుగుతుంది అనేది కూడా అర్థమవుతుంది. ఎంత ఎదిగినప్పటికీ కూడా ఆ ఇన్స్టిట్యూషను, ఆ టీచర్సు, ఆ రకమైన అటాచ్మెంట్ ఏదైతే ఉందో, ఈ మట్టికి సంబంధించిన వాళ్ళ అనే అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు. అలాగే పర్సనల్ లైఫ్లో కూడా వర్క్ను, పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవడము, ఒక ఆత్మీయత అనుబంధాలను కంటిన్యూ చేయడం అనేది చాలా మంచి లక్షణాలుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అవన్నీ ఈ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులలో కనిపించడం అనేది ఈ పాఠశాల వ్యవస్థ యొక్క సక్సెస్ను సూచించే అంశాలుగా కనిపిస్తూ ఉంటాయి మనకు. పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఏదైతుందో గత కొంతకాలంగా చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అనే విషయాల్ని తెలియజేయడం జరిగింది. ముందు ముందు ఇంకా ఏం చేయబోతున్నారనేది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఒకటి రెండు సొసైటీ తరఫు నుంచి చేయవలసిన పనుల గురించి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రిక్వెస్ట్లను కంపల్సరీగా మేము ఆమోదించి దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ పాఠశాలలకు సంబంధించి గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. అడ్మిషన్ ప్రొసీజర్స్ కానివ్వండి, తర్వాత కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ కానివ్వండి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో మార్పు కానివ్వండి, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక రకంగా కొన్ని ఛాలెంజెస్ పోజ్ చేస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి సొసైటీ వేరు చర్యలను తీసుకుంటూ ఉంది. వీటి యొక్క స్థాయిని, వీటి యొక్క స్టాండర్డ్స్ను, అలాగే క్వాలిటీని, ప్రత్యేకతను మెయింటైన్ చేయడానికి అవసరమైన చర్యలు వేరు స్థాయిలలో తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ పూర్వ విద్యార్థుల యొక్క సహాయ సహకారాలను కూడా తీసుకునే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ను ముందు కొన్ని ఫోరమ్స్ని ఏర్పాటు చేయాలని అనుకుంటూ ఉన్నాం. అలాంటి సందర్భంలో తప్పనిసరిగా ఈ అసోసియేషన్స్ అన్నింటినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చి మరి వేరు రకాలుగా సపోర్ట్ సిస్టమ్స్ ఏమేమి చేయగలుగుతాం అనేది కంపల్సరీగా మేము ముందుకు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అందరికీ ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేను ప్రిన్సిపాల్కి వచ్చినప్పుడు విద్యార్థులకు ఒక విషయం చెప్తుండేవాడిని. ఏమిటంటే మీరందరూ మీ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు. చేరిన తర్వాత మాత్రం మీరు ఈ భాషను మర్చిపోవద్దు. వాళ్ళకు కూడా పైకి రావడానికి ఇచ్చినటువంటి సహాయానికి విషయాన్ని మనతో
చాలా అంటే ఈ పాఠశాలలో ఏర్పాటు చేసినప్పుడు ఉన్నతమైన విద్యను ఎవరైతే అందుకోలేని పరిస్థితులు ఉంటారో గ్రామాలలో ఉంటారో వాళ్ళకు సౌకర్యం కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకొని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చినారు. గవర్నమెంట్ యొక్క ఆశయం చాలా వరకు పూర్తయింది. అయితే అదే గవర్నమెంట్ స్కూల్ రైతుగా మనకి ఏం సంబంధమైనటువంటి కాకుండా ఇక్కడ చదువుకునే విద్యార్థులు బాగోగులను పూర్తిని కల్పించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అయితే ఒక విషయం మాత్రము నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో కాలేజీలో ఉన్నప్పుడు పిల్లలకు చెప్పేవాళ్ళు దేశాన్ని బాగా చేసుకోవాలి, మనవాళ్ళని బాగా చేసుకోవాలని ప్రకాశం అక్కడి అంటే పిల్లలు అనే వాళ్ళకి ఏదోసారి ఎవరు చెప్పుకుంటారు స్థితికి దిగదాస్తున్నాం. అటువంటిప్పుడు మన బాధ్యత ఏంటంటే మనం స్వచ్ఛమైనటువంటి విధంగా దేశానికి మేలు చేయాలి. ఆయన ఇంకా దేశానికి మేలు చేసేటువంటి ఒక విషయం అనుకోండి, ఇది చాలా వీర దేశం అయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కలిగించి ఈ పాఠశాలను పెట్టి పిల్లలకు విద్యను అందించిందో వాళ్ళు తిరిగి వాళ్ళు ప్రభుత్వానికి దేశానికి ఇవ్వాలి. అది మాత్రం మర్చిపోదు. దీని మీద సుందరమైనటువంటి బాధ్యత ఉంది. ఇంకా ఈ గ్రామం గురించి చెప్పాలంటే గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఈ పాఠశాలలో ఎన్నడూ అసౌకర్యంగా ప్రవర్తించలేము. పాఠశాలలో చాలా మంచిగా కోఆపరేట్ చేసిండ్రు. ఆయన ఇక్కడ మీ అందరూ చెప్పని మధ్యనారాయణ రెడ్డి గారు అలా నుంచి ఇక్కడ ఈ పాఠశాల ఏర్పాటు అవడానికి ప్రారంభమైంది. ఆయన తర్వాత ఈ పాఠశాల అభివృద్ధాలను పిల్లలకు చెప్పి వాళ్ళతో మనం బయట తీసుకురావాలని కోరుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్లో అన్ని స్కూల్స్కు ర్యాంక్ వచ్చేది, సర్వేలు స్కూల్కు ర్యాంక్ రాలేదు. ప్రతిసారి అదే పంచాయతీ ఏంటంటే ఎందుకు రాలేదు ఇలాంటి పిల్లలు జీవితాలలో రాలేదు. సరే ఈ మాటకి చెప్పి వస్తున్నారు అబద్ధం పెట్టుకోవచ్చు. ఎందుకంటే వెంకటరెడ్డి ఎడ్యుకేషన్ కూడా ఇచ్చారు. ఆయన నాకు సెక్రటరీ ఉండే నేను అయిపోతాయి ఉపదేశం అయిపోతాయనేటటువంటి భావన కలగకుండా వీరందరూ కూడా సహాయశక్తిలో ప్రయత్నం చేసి ఈ పాఠశాల యొక్క ఉన్నతి కొరకు ఈ యొక్క అభివృద్ధి కొరకు ర్యాంక్స్ కొరకు ప్రయత్నం చేయాలని టీచర్స్ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఊరి వాతావరణాన్ని అదే సమన్వయం చేసి ఇంకా వృత్తిని తీసుకురావాలని అనుకుంటున్నాను. నేను ఉండగా ఇక్కడ గురువులను కూడా తీసుకొచ్చి స్కూల్ పంటగా పిల్లలు కలిపి స్కూల్లో ఉన్న పిల్లలు ఇచ్చేది వాళ్ళతో పంచప్తం చేసేది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ స్కూల్ మీద సదాభిప్రాయం కలిగి ఉన్న పిల్లలకి గౌరవం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. ఇంతవరకు అవడానికి చాలా కష్టపడుతారు మనం అందించడానికి. ఈ మెసేజ్ అందరూ బాగా రిసీవ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ meantime we'll have felicitations to our teachers. Before keeping the stage ready, I will invite 7th class friends Rita will display his Shamala Dandakam. Mahendra Neeradyuti Komalangi Matanga Kanya
पुष्पबाणहस्ते नमस्ते जगदे